మన ఇంటికి కూడా కొందరు వస్తుంటారు. వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక హాల్ ఉంటుంది, హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీయో టీయో భోజనం పెట్టి పంపించాలి. అలా కాకుండా మా ఇల్లు చూడండి, మా బీరువాల బంగారం చూడండి, మా ఇంట్లో ఉన్న నగలు చూడండి, నేను చేయించుకున్న గొలుసు చూడండి అని చూపించామనుకోండి, ఒక దినాన్ని వస్తారు. వచ్చి ఎక్కడెక్కడ దాచాము అన్నీ చూశారు కదా, తీసుకుని వెళ్తారు. మీరు విన్నారు కదా చెడ్డీ గ్యాంగ్ వస్తున్నారని. చెడ్డీ గ్యాంగ్ వచ్చి ఏది ఎక్కడుందో అన్నీ చూసుకుంటారు. పగలంతా తిరుగుతారు. ఏ ఇల్లు ఎలా ఉందో, ఏ ఇంట్లో ఎవరున్నారో, ఏ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారో, లేకపోతే ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో అన్నీ చూసుకుని రాత్రికి మకాం వేస్తారు. అందుకే క్షేమము కలిగినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్ చెప్పండి. దేవుడిచ్చిన బంగారం ఉందా, చక్కగా బీరోలో దాచుకోండి, ఒకప్పుడు ఉపయోగపడుతుంది కదా. దేవుడిచ్చిన డబ్బు ఉందా, జాగ్రత్త చేసుకోండి, ఒకప్పుడు మనకు ఉపయోగపడుతుంది. దేవుడిచ్చిన పిల్లలను మనం జాగ్రత్త చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆత్మీయ జీవితం మనం జాగ్రత్త చేసుకోవాలి. కొన్నిసార్లు ఐశ్వర్యం వచ్చినప్పుడు, ఆస్తి పెరిగినప్పుడు, అంతస్తులు పెరిగినప్పుడు మైమర్చిపోతుంటాం. దేవుడేం చేశాడండి నాకు, నా సంపాదన దేవుడేమి ఇచ్చాడండి నాకు, నేను పడిన కష్టం అని అనుకుంటున్నాం. ఈ రోజున మైమర్చిపోతే ప్రమాదం. మైమర్చిపోతే మనకు దేవుని సందులో ఆయన కృపను దూరం చేసుకుంటున్నాం అని గుర్తుంచుకోవాలని దేవుడు మనకి మాట తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఒక మాట మీకు చెప్తాను. మాంసం తింటున్నామని చెప్పి ఎముకలు మెళ్ళ వేసుకుని తిరగంగా. అందుకే ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలుల్ని మనం మర్చిపోక కృతజ్ఞతా హృదయంతో ఆయనకి స్తుతులు చెల్లించే వారికి మనము మార్చబడుదుముగాక. ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి మనం మైమర్చిపోకూడదు. క్షేమము కలిగినప్పుడు మైమర్చిపోకూడదు. సంపాదన పెరిగినప్పుడు మైమర్చిపోకూడదు. ఆస్తి పెరిగినప్పుడు మైమర్చిపోకూడదు. ఒకప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాము, ఏ విధంగా దేవుని సన్నిధిలో మోకరించాము, ఏ విధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాము, ఇంకా ఆ ప్రార్థన, ఆ కనిపెట్టే విధానం, ఆయన స్తుతించే విధానం రెట్టింపయ్యేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఆస్తి వచ్చినా, అంతస్తులు వచ్చినా, ఆరోగ్యం వచ్చినా మైమర్చిపోకూడదండి. ఇది అంధకారమైన మనస్సు. జ్ఞానము లేని వారు మైమర్చిపోతారు. అందుకే అజ్ఞానులు మనలో ప్రవేశించకుండా మనము జాగ్రత్త పడుదుముగాక.